ఓకే సార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక చారిత్రాత్మక విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అనే సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పుల కుప్ప అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే కులాలతో సంబంధం లేకుండా బీసీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల వరకు దాడులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ దుష్ట చతుష్టయ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు కలిసి రాష్ట్రాన్ని ఒక విధ్వంసంలోకి నెట్టేసినారు. దీని నుంచి కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. అందుకోసం ఈసారి రాష్ట్ర ప్రజలను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే ఈ పొత్తు అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంసకారుణ్ణి, అంటే ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత అరాచకం, రౌడీయిజం, గూండాయిజం చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు. ప్రజాస్వామ్యం వదిలేసి కేవలం రౌడీ రాజ్యంగా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది కూడా, ఇది వాస్తవం. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, ఏ ఒక్క ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో అందరం కలిసి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఏకైక లక్ష్యంగా అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒకరికొకరు ఓట్ల బదిలీ కూడా సాఫీగా జరుగుతుంది. ఖచ్చితంగా అందరం కలిసి 3 పార్టీలు ఏకాభిప్రాయంతో, ఒకే నిర్ణయంతో అందరం కలిసికట్టుగా పనిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.